ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 30 తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కనుక ఈ ధనస్సు రాశి వారికి జనవరి 30 తేదీన శుక్రవారం రోజున ఏం జరుగుతుంది, అలాగే వీరి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితం అనేది ఏ విధంగా అయితే ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితములు వస్తాయో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి వారి పరిధిలోకి అయితే వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ధనస్సు రాశిలో జన్మించినటువంటి వీరు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక దయగుణం, దానగుణం అనేది ఈ రాశి వారిలో మనకు అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా అయితే అధికంగా అయితే అందరికంటే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. ఇక అందరికంటే ఎక్కువ కూడా కష్టాలు, సమస్యలు అనేవి ఈ రాశి వారికి కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక కష్టం, ఒక సమస్య తీరిందంటే ఇంకో సమస్య అనేది వీరి నెత్తిపైన వచ్చి కూర్చుంటుంది. అలాంటి సమస్యలు వీరు ఎన్నో ఫేస్ చేసినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుస్సు రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో పుట్టినవారు అయితే బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. అలాగే స్నేహం కోసం ఎంతటి త్యాగాన్నైనా చేయడానికైతే సిద్ధంగా అయితే ఉంటారు. అంటే స్నేహితులు అంటే వీరికి చాలా అయితే ఇష్టం. ఇక కుటుంబ బరువు బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ధైర్య సాహసంతో ముందుకైతే అడుగు వేస్తారు. నాయకత్వ లక్షణాలు అనేవి వీరిలో మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారి తమ కుటుంబాన్ని ఎంతో సహాయపడేవారిగా ఉంటారు. కుటుంబ పరంగా వారికి ఎలాంటి లోటు ఉండద్దు, ఎలాంటి కష్టం రాకూడదని వీరు ముందుగానే వారి యొక్క అవసరాలను కనుక్కొని వారి యొక్క అవసరాలను వెంటనే తీర్చడానికైతే ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు శ్రమిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ రాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే ఈ రాశివారు దృఢమైన శరీరం కలిగిన పొడవుగా ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇతరులకి ఎలాంటి కష్టం వచ్చినా వీరికే కష్టం వచ్చినట్లుగా వీరే టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ కష్టం ఎవరిదైనా కష్టమే అన్నట్లుగా మంచిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా ఆ యొక్క కష్టాలు వచ్చినా వెంటనే అక్కడ స్పందిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తోచిన సహాయమైనా ఖచ్చితంగా అందించాలి, వాళ్ళకి తెలిసింది ఖచ్చితంగా వారికి అందజేయాలి అనేది ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అలాగే ధనస్సు రాశివారు మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇది పరిశోధనాత్మకమైన అటువంటి శక్తి అనేది ఉంటుంది. అదేవిధంగా కొత్త విషయంలో ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా ప్రాణ స్నేహితులు ఉంటారు. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ రాశివారు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వీరు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛని ఎప్పుడు కూడా కోరుకుంటారు. సీరియస్గా ఉండే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. శాంతిని సౌమ్యంగా కూడా ఉంటారు. అలాగే ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు. ఇక వీరి తెలివితేటలు, వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అందుకే ఇతరులు కూడా వీరి యొక్క నిర్ణయాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంత గొప్పగా వీరి యొక్క నిర్ణయాలు తీసుకున్నలో ముందుంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరి తెలివితేటలు, వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. వీరికి ఎన్ని డబ్బులు ఉన్నా లేకున్నా వీరి తెలివితో అయితే చాలా కూడా సంపాదిస్తూ ఉంటారు వీరి జీవితంలో అని చెప్పుకోవచ్చు.
అలాగే వీరు కొద్దిగా స్వార్థపరులకు కూడా ఉంటారు. అదేవిధంగా కొంతమందితో మాత్రమే స్నేహం అయితే చేస్తారు. అంటే ఎప్పుడు కూడా వాళ్ళని గుడ్డిగా అయితే అస్సలు నమ్మరు. ఎవరైతే మనస్ఫూర్తిగా మనల్ని స్నేహానికి అంగీకరిస్తారో అప్పుడే వారిని అయితే మనస్ఫూర్తిగా స్నేహాన్ని అనేది చేస్తూ ఉంటారు. ఇక వారి కోసం ప్రాణం ఇయ్యడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు. ఎక్కడైనా డౌట్ వచ్చిందంటే వారిని అస్సలు కూడా లెక్క చేయరు. అలాంటి వ్యక్తిత్వాన్ని, అలాంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ యొక్క ధనస్సు రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. అలాగే కార్యనిర్వహణ కూడా సామరస్యంగా చేస్తారు. వీరికి వివేక శక్తి కూడా ఉంటుంది. వీరికి బోధించడం కన్నా వారికి ఎక్కువగా అంటే చేసి చూపించటానికి అయితే చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని చెప్పే కంటే కూడా వీరి అదే పని చేసి చూపెడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు అయితే వీరు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు కూడా చాలా అలర్ట్‌గా కూడా ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. ఎందుకంటే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా కానీ వారికి ఏదో ఒకటి చెయ్యాలి, వారి యొక్క సహాయాన్ని వారు తీసుకోవాలనేదే వేచి చేస్తూ ఉంటారు. ఇక మంచి సంతానం కూడా వీరికి కలుగుతుంది. వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇష్టం. సంఘ సంస్కర్తలు ఎక్కువగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్తూ ఉంటారు. ఇక విశాలమైన దృక్పథాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు పనులు ఊహ కూడా అందని విధంగా అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి ఉంటాయి. ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో వీరు చేపట్టే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి చాలా అయితే ఇష్టం. కొత్త కొత్త అన్వేషణలు చేయటం సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఇతరులు ఏదో చెప్తే ఏదో చెయ్యాలి అనేటట్టి మనస్తత్వం అయితే వీరిది కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి నిర్ణయాలు వీరే తీసుకుంటారు కానీ ఒకరు చెప్తే చేయటం అనేది వీరికి అస్సలు నచ్చదు. కాబట్టి ఏది చేయాలన్నా వీరే ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు. ఇక ఇలాంటి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున అయితే ధనస్సు రాశి వారికి గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ రోజున అంటే జనవరి 30 తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అయితే ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇక ఈ రోజున అయితే నూతన పరిచయాలు అయితే ఏర్పడబోతున్నాయి. సమాజ సేవలో అయితే మీరు ఈ రోజున ఖచ్చితంగా పాల్గొంటారు. ఇక వారి వల్ల మీకు మంచి అభివృద్ధి కూడా చెందుతుంది. ఇక మీ యొక్క పాత బాకీలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఈ రోజునైతే వసూలు అయితే అవుతాయి. వ్యవహారాల్లో విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ రోజున మీకు శుభవార్తలు కూడా వింటారు. ఆస్తి కొనుగోలు, పురోగతి సన్నిహితుల నుంచి ధనలాప్తి కూడా పొందుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కొత్త పనులు కూడా చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తూ ఉంటారు. ఇక వ్యాపారాల్లో ఉద్యోగములలో మంచి పురోగతి అయితే ఈ రోజున మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశిలో పుట్టిన వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే కుటుంబంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఏర్పడబోతుంది. ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి ఫలితాలైతే ఉన్నాయి. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం ఈ విధంగా ఉండటం వల్ల వీరికి అన్నీ కూడా చాలా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికైతే గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ యొక్క ఉద్యోగంలో కూడా మంచి పురోగతి అయితే లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు ఇంకా కూడా లభిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే మంచి పనుల వల్ల ఇంకా మీ జీవితం అనేది చాలా అభివృద్ధి అయితే చెందబోతుంది. కనుక ఈ రాశిలో పుట్టిన వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి. ఎందుకంటే మీ గ్రహస్థితుల ప్రభావం అనేది మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి.